నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. మనం ఆ లోపాన్ని తలుచుకుంటూ బాధపడకుండా ప్రయత్నం ద్వారా ఆ లోపాన్ని అధిగమించవచ్చు అని జాబిలమ్మ ఒక చక్కని కథను మనకు చెబుతోంది. వినేద్దామా? మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరంతా జాబిలమ్మ కబుర్లు ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కథను వినేద్దామా? అనగనగా ఒక గ్రామంలో ఒక వృద్ధురాలైన మహిళ ఉండేది. ఆమె ఒంటరిగా జీవించేది. ప్రతిరోజు ఇంటి పనులన్నీ తానే చేసుకునేది. మంచినీళ్ళ కోసం ఊరి చివర ఉన్న వాగు దగ్గరకు వెళ్ళి రోజు అక్కడ నీళ్లు తెచ్చుకోవడం ఆమె దినచర్యలో ఒక భాగం. ఆమె దగ్గర 2 పెద్ద మట్టి కుండలు ఉండేవి. వాటిని ఒక పొడవాటి కర్రకి కట్టి భుజాన వేసుకుని వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు నింపుకుని తెచ్చుకునేది. అయితే ఆ 2 కుండలలో ఒక కుండ చాలా బలంగా, పగుళ్ళు లేకుండా అందంగా ఉండేది. అది ఎప్పుడూ పూర్తి నీటిని ఇంటికి తీసుకువచ్చేది. మరొక కుండ మాత్రం కొంచెం పగుళ్ళు తీసింది. దానికి ఒక పక్కన ఉన్న పగుళ్ళు కారణంగా వాగు దగ్గర నింపుకున్న నీరు ఇంటికి చేరేసరికి కుండలో సగం నీరు మాత్రమే మిగిలేది. ఆ పగుళ్ళు లేని కుండ తనను తాను చూసుకుని గర్వపడేది. నాలో ఏ లోపమూ లేదు, నేను ఎంత బలంగా ఉన్నానో చూడు, ఎల్లప్పుడూ యజమానికి పూర్తి నీటిని అందిస్తాను, నన్ను మించిన కుండ మరొకటి లేదు అని అనుకుంటూ ఉండేది. అయితే పగుళ్ళు ఉన్న కుండ మాత్రం ఎప్పుడూ మౌనంగా బాధపడుతూ ఉండేది. నేను ఎందుకు ఇలా పగుళ్ళు తీశాను? నేను కూడా బలంగా ఉంటే ఎంత బాగుండేది. నా వల్ల ఈ వృద్ధ మహిళకు సగం నీళ్ళే వస్తున్నాయి, నేను పనికిరాని వాడిని అని ఎప్పుడూ బాధపడుతూ సిగ్గుపడుతూ ఉండేది. బలమైన కుండ పగుళ్ళు తీసిన కుండని ఎప్పుడూ ఏడిపిస్తూ దాని లోపాన్ని ఎత్తి చూపుతూ ఎప్పుడూ బాధ పెడుతూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు వాగు దగ్గర నీళ్లు నింపుతున్నప్పుడు ఆ పగుళ్ళు తీసిన కుండ ఇక మౌనం వహించలేక ఆ అమ్మమ్మతో ఇలా మాట్లాడుతుంది. అమ్మ, నాకు చాలా బాధగా ఉంది. నా పక్కన పగుళ్ళు ఉన్నందున నీళ్లు కారిపోతున్నాయి. అందుకే నీకు పూర్తి నీళ్లను అందించలేకపోతున్నాను. నేను పనికిరాని దాన్ని, నాలో లోపం ఉంది అని బాధపడుతుంది. అప్పుడు ఆ వృద్ధురాలు నవ్వుతూ ఇలా అంటుంది. కుండ మాటలు విని ప్రేమగా, అయ్యో, నువ్వు ఇంతకాలం ఇలా బాధపడుతున్నావా? నువ్వు నిజానికి ఎంత గొప్పదానివో నీకు తెలియదు అంటుంది. ఆ వృద్ధురాలు అలా అనేసరికి పగుళ్ళు తీసిన కుండ ఆశ్చర్యపోతుంది. నువ్వు గమనించలేదేమో, నీ వైపు దారంతా పూలతో నిండిపోయింది చూసావా? మరొక కుండ వైపు మాత్రం దారిలో పువ్వులు లేవు. ఎందుకంటే నీ లోపం నాకు తెలుసు. అందుకే నీ వైపు ఉన్న దారిలో పూల విత్తనాలు నాటాను. నువ్వు ప్రతిరోజు కాచిన నీళ్లతో అవి పెరిగి అద్భుతమైన అందమైన పూలు పూస్తున్నాయి. నేను ప్రతిరోజు ఆ పూలను కోసుకుని నా ఇంటిని అలంకరించుకుంటున్నాను. మన ఇంటి అందం అంతా నీ వల్లే సాధ్యమవుతోంది అని ఆ వృద్ధురాలు కుండతో చెప్తుంది. ఆ మాటలు విన్న వెంటనే పగుళ్ళు తీసిన కుండ తనలోని విలువను గ్రహిస్తుంది. అమ్మా, నా లోపమే నీకు ఆనందాన్ని ఇచ్చిందా? నేను ప్రతిరోజు సగం నీటినే తీసుకువస్తున్నానని చాలా బాధపడుతున్నాను. అయితే నాలోని నీరు కారి ఈ పూల మొక్కలు పూసాయా? ఈ పూలు ఎంత అందముగా ఉన్నాయో! నా వల్లే ఈ పూలన్నీ పూసాయనేది వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆ కుండ ఎంతగానో సంతోషిస్తుంది. వృద్ధురాలు ఆ దారిలోని పూలన్నింటినీ తీసుకువెళ్ళి తన ఇంటిని అలంకరిస్తూ ఆ పగుళ్ళు తీసిన కుండను సముదాయిస్తూ, ఇక నువ్వు బాధపడకు, నీ విలువ నీకు తెలియదు. ప్రతి ఒక్కరిలోనూ లోపం అనేది ఉంటుంది. కానీ ఆ లోపాన్ని అధిగమించినప్పుడే మనం దేనినైనా సాధించగలుగుతాము. లోపాన్ని తలుచుకుంటూ బాధపడకూడదు అని చెప్తుంది. అప్పుడు ఆ పగుళ్ళు తీసిన కుండ తనలోని లోపాన్ని మర్చిపోయి తన వల్ల జరిగిన మంచి పనికి ఎంతగానో సంతోషిస్తుంది. బలమైన కుండ ఎప్పుడూ పగుళ్ళు తీసిన కుండను ఏడిపిస్తూ సిగ్గుపడేలా మాట్లాడుతూ ఉండడం వలన తాను చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడుతుంది. అందుకే ఎప్పుడు ఇతరులలోని లోపాలను ఎంచడం కాదు, లోపాలను చూసి వారిని తక్కువ అంచనా వేయకుండా వారిలో ఉన్న మంచిని గ్రహించి ఆ విధంగా మనం కూడా నడుచుకోవాలి.
వారికి మనం చేయూతనివ్వాలి, వారి అభివృద్ధికి మనం తోడ్పడాలి. ఎప్పుడూ మనలోని లోపాన్ని తలుచుకుంటూ బాధపడకుండా మనలో ఉన్న మంచిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నింటిలోనూ ఆనందమే అని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది.